జై శ్రీమన్నారాయణ. కార్తీక పురాణంలో 17వ అధ్యాయము. ఆంగీరసుడు ధనలోభితోని ఈ విధంగా చెబుతున్నాడు. నీకు కలిగినటువంటి సంశయాలన్నీ కూడా నేను తీర్చదనయా, శ్రద్ధగా జాగ్రత్తగా వినునాయన. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుతున్నదయా, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయుచున్నది కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగుచున్నది. మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినయా, దానిని మీకు నేను వివరిస్తూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నదయా అని ఆంగిరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పండియా. వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండను అహం బ్రహ్మాయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ఆ ధనలోభి కోరాడు. అప్పుడు ఆంగీరస మహాముని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు శుటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములకు మొదలగినవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచు నామరూపంబుతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తు అని అవస్థలు గలవు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల వలె మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సుధంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లనే శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఏ ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయుచున్నవి. నిద్రలో శరీరేంద్రియాలతోని సంబంధము లేక గాఢ నిద్రలో పోయి మేలుకొని తర్వాత నేను సుఖముగా నిద్రపోయినాను, ఆనందంగా నిద్రపోయినాను అని అంటారు. దీపము గాజు బుడ్డలో ఉండి ఆ గాజుని ఏ విధంగానైతే దీపం ప్రకాశింపజేస్తుందో అదే విధంగా ఆత్మ లోపల ఉండి యొక్క శరీరేంద్రియములని అన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటిదే ఆత్మ. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన అట్టి విశేష ప్రేమస్పదగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహించుము. తత్వమసి మొదలైనటువంటి వాక్యం అందలో కూడా త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిశిష్టమందు జీవాత్మయని అర్థము. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క తత్వములో బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాతాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములు ఉండుట చేత జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగాలు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పరమాత్మయని తెలుసుకోవాలి. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగానైతే గ్రహిస్తామో అదే విధంగా ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకోవాలి. జీవులచే కర్మఫలమును అనుభవించే విధంగా చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు అని గ్రహించాలి. అదే విధంగా జీవులు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మఫలమును తప్పకుండా అనుభవించాలి అని కూడా తెలుసుకోవాలి. అందువలనే మానవుడు గుణ సంపత్తు కలవాడై, ఎందుకంటే గుణములు మనుష్యుడికి తప్ప ఈ చరాచర జీవరాశుల్లో ఏదానికి కూడా వినడము గాని లేదా విన్నది ఆచరించడానికి గాని ఒక మానవుడికి తప్ప ఈ చరాచర జీవరాశుల్లో ఏదానికి కూడా అది లేదు. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసినటువంటి తత్ఫలమును హరికి సమర్పించి విఘాత పాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అనుభవించి విజ్ఞాని అయి కర్మబంధమును త్రంచుకొని మోక్షమును పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి ఆ యొక్క అంగీరస మహాముని ఆ యొక్క స్తంభమును నుండి ఆవిర్భవించినటువంటి ఆ యొక్క ధనలోభికి చెబుతాడనమాట. ఇది 17వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.